హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉచిత ఇళ్లకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఇనెలిజిబిలిటీ ఏంది, అలానే ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మరియు ప్రాసెస్ అనేది ఈ వీడియో చివర్లో అయితే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇల్లు స్థలాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది. ఏపీలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అర్హతలు ఏంది, విధి విధానాలు తెలుపుతూ జీవో నెంబర్ 23 అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఏపీలో ఉచిత ఇంటి స్థలం పొందాలంటే అర్హతలు ఏందో తెలుసుకుందాం. గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉచిత ఇల్లుకు సంబంధించి అర్హతలు చూసుకున్నట్టయితే ముందుగా లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయితే అయి ఉండాలి. ఉచితంగా ఇంటి స్థలాలు లేదా ఇంటి స్థలం లేని పేదవారు మాత్రమే ఎలిజిబుల్. కుటుంబంలో ఎవరి పేరు మీద ఎటువంటి స్థలం కానీ లేదా ఇల్లు కానీ ఉండరాదు. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డ్ మరియు సరైన ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 2 సెంట్లు భూమి అయితే ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ ఆదాయం విలేజ్ లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 12,000 అయితే ఉండాలి. ఇంటి స్థలం కేటాయించిన తర్వాత 2 ఏళ్లలోపు ఖచ్చితంగా ఇంటి నిర్మాణం అయితే చేపట్టాలి. కేటాయించబడిన స్థలం అమ్మటం నిషేధం. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటిలో ఉండే మహిళ పేరు మీద ఇంటి పట్టా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇనెలిజిబిలిటీస్ చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయి పెన్షన్ పొందువారు ఇనెలిజిబుల్. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, అలానే ఇప్పటికే భూమి ఉంటే కూడా వర్తించదు. గతంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి స్థలం, ఇల్లు పొందితే ఇది కూడా వర్తించదు. మైనర్లకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. ఇక నెక్స్ట్ చూసుకున్న ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మరియు ప్రాసెస్ ని తెలుసుకుందాం. ఉచిత ఇంటి స్థలాలకు పైన తెలిపిన విధంగా అర్హత ఉన్నచో సదరు దరఖాస్తుదారుడు గ్రామ వార్డు సచివాలయాన్ని అయితే సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో పరిశీలన అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ స్థాయి వరకు వివిధ దశల్లో అప్లికేషన్ చేరుతుంది. సమగ్ర పరిశీలన మరియు ఆమోదం తర్వాత లబ్ధిదారులకు స్థలం కేటాయించడం జరుగుతుంది. లబ్ధిదారులు జాబితా గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించడం కూడా జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో గ్రామ సభలో తెలపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు మీ సమీప గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్ గా ఈ వీడియోలో తెలుసుకున్నది. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.